పరిశుద్ధుడా ప్రేమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఈ గడి వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ కృప చేత ఊపిరిచ్చి ప్రతినిత్యము మమ్మల్ని బ్రతికించి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. స్తోత్రం. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభువా నీ యొక్క పుట్టుకను గురించి నేను ప్రపంచం అంతటా కూడా వెలుగుగా ప్రభువా నీ లోకానికి రక్షకుడిగా వెలుగుగా వచ్చిన సందర్భాన్ని బట్టి మేమంతా కలిసి ఆయన సంతోష గీతాలతో స్థుతి గీతాలతో కృతజ్ఞతాస్థితి అర్పిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి ఈ యొక్క కూటమి గృహానికి ఆశీర్వాదకరంగా ఆయన గొప్ప రక్షణకు దారి తీసే విధంగా నడిపించమని మీ పాదాలు యొక్క వేడుకుంటున్నాను దేవా. ఈ స్తోత్రాలు స్థితి చెల్లిస్తున్నాను ప్రభా. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవానికి కృతజ్ఞతాస్థితి చెల్లించుకుంటున్నాను. ఈ గొప్ప కార్యాన్ని తండ్రి ప్రభా నాయన ఈ యొక్క కుటుంబానికే కాదు ఈ గ్రామానికి చుట్టుపక్కల వారికి వెలుగుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కోటాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారి హృదయాన్ని సంధించండి, ప్రతి వారితో మీరు మాట్లాడండి. దేవానికి స్తోత్రాలు నా తండ్రి. కృంగిన హృదయాలను లేవనెత్తండి. చీకటిలో ఉన్న వారికి వెలుగులో నడిపించండి, అసత్యంలో ఉన్న వారికి సత్యంలో నడిపించండి. ప్రభువానికి స్తోత్రాలు. మేమెక్కడ అడుగుపెట్టిన ప్రభువా అది నామ ఘనత కొరకు, అనేకుల క్షేమాభివృద్ధి కొరకు, సంఘం క్షేమాభివృద్ధి పొందొచ్చు, అనేకుల రక్షణ పొందుకుంటూ వీలుగా ఆయా ప్రతి కూటాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను దేవా. అనేకులు నాయన ప్రభావ మరి అయా ఎంతో మంది దినాల్లో చూస్తుండగానే మాయమైపోతూ ఉన్నారు ప్రభువా. నరకం వెంటబడుతుంది దేవా తండ్రి. కొందరినైనా ప్రభువా అగ్నిలో నుంచి రాగి మీ యొక్క రాజ్యానికి చేర్చుకున్నట్టుగా ప్రభావ మమ్మల్ని సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభు. తండ్రి నాయన ధైర్యం మా దేవుడు, కృపగల దేవుడు, జాలిగల దేవుడు, మీకే వందనాలు స్తోత్రాలు స్థితిని సమర్పించుకుంటున్నాను అయ్యా. నా తండ్రి పరిచయం చేస్తున్నటువంటి బిడ్డలు అందరూ కూడా మీ సన్నిధి సకాలానికి కూర్చొని ఈ వాక్యం శ్రద్ధగా మీరు గ్రహించే హృదయాలు కలుగుతామని ప్రార్థిస్తున్నాను. ఎవరు అనాలోచనగాను అయా సందేహంగా ఉండక సంతోషంతో నీ సన్నిధిలో కూర్చుని ప్రభావ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలగాలని దావిదంటున్నట్టుగా ఈ సంతోషంలో అందరూ అనుభవించినట్టుగా చూపించమని ప్రార్థిస్తున్నాను. నా దేవా నా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి వారు మీకు జ్ఞాపకం ఇచ్చండి, మీ పరిశుద్ధాత్మ సంచారం ఈ స్థలంలో వచ్చండి నాయన. అద్దరిస్తున్నటువంటి అంధకార శక్తులు అయ్యా తండ్రి, దురాత్మ క్రియలు, వారి తంత్రాలు అన్నిటినీ యేసు నామములో లయపరుస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి ఉపదేశాన్ని అడిగించబోతున్నట్టు సైతంలో వారి తంత్రాలు ఏవి కూడా పనిచేయకూడదు. దేవానికి స్తోత్రాలు ప్రభు. వందనాలు వందనాలు సమర్పిస్తున్నానయ్యా. మహాదేవుడు, మహాగణుడు, సర్వ సృష్టికర్తను, సర్వానికి ఆది సంభూతిలో ఉన్నవాడా నీకు స్తోత్రాలు 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 తండ్రి. అయా అయా తండ్రి అన్నిటికంటే ముందున్నవాడా అయా సర్వ సృష్టిని సృష్టికర్త ఉన్నవాడా నీకు స్తోత్రాలు. మానవుని స్వహస్తాలతో నిర్మించిన వాడా నీకు స్తోత్రాలు అయా తండ్రి. మాకు కావలసినటువంటి ఈవులన్నిటినీ ప్రకృతిలో మాకు అనుగ్రహించిన వాడా నీకు స్తోత్రాలు ప్రభా. అయా మానవులను ప్రేమించటకు వాడు ఏ పాటి వాడు నా ప్రభా. నా తండ్రి మా ఊపిరి ఏ పాటిది, మా ఆయువు ఏ పాటిది నాయన. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమై ఉన్నాం దేవా. దేన్ని బట్టి అతిశయించడానికి మాకు లేదు కానీ నిన్ను బట్టి మాత్రమే అతిశయించాలి దేవా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. ఆకాశం అందున్న దేవా అయ్యా ఆకాశం నీ సింహాసనముగాను సర్వభూమిని నీ పాదపీఠముగాను చేసుకున్నవాడా నీకు స్తోత్రాలు స్థితిని సమర్పిస్తున్నాను తండ్రి. మా దేవుడు తండ్రి రక్షకుడు అయ్యా తండ్రి. మా కన్నులను వెలిగించిన వాడు, చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించిన వాడు, అసత్యంలో ఉన్నవారు అయ్యా తల్లి సత్యంలోకి నేను నడిపించావు కాబట్టి ఈరోజు ఈ స్థలంలో నేను ఆరాధించగలుగుతున్నాను, నేను మహిమపరచగలుగుతున్నాను, తండ్రి అని పిలవగలుగుతున్నాను. ఏ యోగ్యత లేదు మా పట్ల నువ్వు చూపినటువంటి కృపను బట్టి నేను స్థుతిస్తున్నాను, నేను గర్వపరుస్తున్నాను తండ్రి. సమస్తము సమాధానకరంగాను మహిమకరంగాను మీరే జరిగించి మహిమ పొందమని అయా తండ్రి. మరి ఆరంభంలో
ఎటువంటి సతానికి ఇక్కడ భయపడకుండా అయ్యా వాడి తంత్రాలు భయపడకుండా వాడిని మంచిగా ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు తండ్రి. పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళందరిలో కూడా మీరు ఉండండి. సమస్తము సమాధానకరంగా మీరు జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోవాలని యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రిగా ప్రేమించి దొరకదు. దేవుడే ఇవ్వాలి. పెళ్ళైన కొత్తలో నేనంటే నేను భర్త పాప భార్య కొన్ని రోజుల తర్వాత సేవకుడు ఒక మాట చెప్పాడు. పెళ్ళైన కొత్తలోనంట ఇద్దరు వెళ్తారట, వారి మధ్యలో గాలి కూడా చొరబడదు. సంవత్సరం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య పెద్ద గడ్డిలారి వెళ్ళిపోతారు. క్షమించే లక్షణం.
దరిద్రుడుగా నారాయణుడు రావాలి. వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. మూడోది పంచగాయాయ నమః అంటే అర్థం పంచ అంటే 5 గాయాలు. పాంచ్ అంటే 5. పంచగాయాయ నమః అంటే 5 గాయాలు పొందిన వాడై ఉండాలి దేవుడు. ఎవరు పొందారు? ఎవరైనా చనిపోయాడా? 5 గాయాలు, 2 చేతుల్లో 2, కాళ్ళల్లో 2, కాళ్ళల్లో 1, ముళ్ళ కిరీటం, పక్కన 2. ఎన్నయ్యాయి? ఇంకా చాలా దెబ్బతిన్నాడు. మెయిన్ గాయాలు పంచగాయాయ నమః. దేవుడికి ఉండే లక్షణాలలో ఇది మన గ్రంథం కాదు, గ్రంథాలే చెప్తున్నాయి, కానీ సత్యం తెలియట్లేదు. దరిద్రుడుగా రావాలి, 5 గాయాలు పొందాలి. లాస్ట్ మృత్యుంజయాయ నమః అంటే మృత్యు అంటే మరణం, జయం అంటే గెలవాలి, మరణాన్ని జయించాలి. ఈ లోకంలో మన తలనొప్పి వస్తే జయిస్తాం, కాళ్ళనొప్పి వస్తే జయించేస్తాం. చనిపోయినా తిరిగి లేచిన ఎవరు లేరు. ఆయనే మృత్యుంజయుడుగా చనిపోయాడు, మానవ పాపముల కొరకు లేచాడు. ఆయన నిత్య జీవమును రుజువుపరచాడు. హల్లెలూయా. ఆయన 3వ రోజు తిరిగి లేచాడు, మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. మరణం తర్వాత మరొక జీవితం ఉన్నది సత్యం. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు ఎన్ని కలిగి ఉన్నా వదిలిపెట్టి వెళ్ళాలి. అది ఎవరైనా సరే. ఇవి ఇక్కడ ఉన్నవి ఏవి కూడా మనల్ని రక్షించవు, నరకం నుండి తప్పించవు. తప్పించేది ఒకే ఒక్కడు, నా నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును ఆరు. రాలేరు. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లో మాత్రమే వెళ్ళాలి. మా ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఎక్కాను, బస్సు ఎక్కాను, అవసరమైతే ఎక్కువగా కానీ పరలోకం వెళ్ళాలంటే అన్ని దారులు లేవు, అన్ని మార్గాలు లేవు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరి ద్వారా? గట్టి చెప్పండి. యేసుక్రీస్తు. ఆయన ద్వారా మాత్రమే పరలోకానికి అనగా స్వర్గానికి అనగా మోక్షానికి చేరాలి. అంటే మనకు అర్థమైంది. వేరే మార్గాల్లో వెళ్తే నువ్వు చేరాలి. ఇది సత్యం. నువ్వు వినకపో, దూషించడానికి పెట్టు, ఏమంది సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప తండ్రి యొద్దకు పరలోకానికి చేరడానికి వేరే మార్గాలు ఇవి. కానీ నీ హృదయంలో దేవుడిచ్చే శాంతిని నువ్వు అనుభవిస్తావు. ఆయన సరిగ్గా ఎరిగినట్లయితే ఏదైనా ఆకారంగా ప్రార్థన మాత్రాన్ని కనిపించినట్టు కాదు. యేసుని సరిగ్గా ఆయనతో వ్యక్తిగతంగా సత్సంబంధం ఉంటే ప్రతి పరిస్థితి నీకు ఒక దీవెన, ప్రతి శ్రమ నీకు ఒక ఆశీర్వాదం, ప్రతి వేదన నీకు శాంతినిచ్చేది. యేసు ప్రభు ఏం వచ్చారండి? శాంతిని కూడా ఎందుకు? మనిషికి ఏం లేదు, శాంతి లేదు. రక్షించడానికి వచ్చాడు. ఎందుకు? మనిషి పాప గోతులను రక్షించాడు. శాంతి ఎక్కడ దొరుకుతుంది? కొత్తగా ఓపెన్ చేశారంట రెక్క షాపింగ్ వాళ్ళని సౌత్ వెళ్ళి కొనుక్కున్నావా? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు కాదంట, ప్రభు ఎరిగిన వారి పాపాల కొరకు కాదంట, సర్వలోకానికి కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు. అంటే సర్వలోకానికి ఏం లేదు, శాంతి లేదు. శాంతి వెరీ గుడ్. సర్వలోక ప్రజలకు ఏం లేదు, శాంతి లేదు. లేదమ్మా గవర్నమెంట్ జాబ్ అమ్మా అదేదో అంటారు, ఒక 5 మాసం దుకాణం
ఒత్తిళ్ళు కొండాలు వెళ్తున్నారు. దూరం నుండి చూసిన కొండలు నునుపుగా కనిపిస్తుంది. ఇది చేయండి. నున్నగానే ఉంటాయి. నునుపట. జాబ్ ఉంటే సెటిల్ అయిపోతాం అనుకుంటారు. ఇల్లు ఉంటే సెటిల్ అవుతాం అనుకుంటారు. ఆస్తి ఉంటే పర్వాలేదు అడిగి అనుకుంటారు. కానీ ఆ ఉన్నవారిని వెళ్ళి అడగండి. ఉన్నవారిని కొంచెం వాళ్ళ పరిస్థితుల్ని చూసినట్లయితే బయటికి ఇలాగ కనపడతారు. హృదయాలు ఎన్ని వ్యధలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయో. సర్వ మానవానికి సర్వలోకానికి ఏం లేదు, శాంతి లేదు. ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారా? నేను హ్యాపీగా ఉన్నానంటే శాంతి లేకుండా కాబట్టి సర్వలోకానికి, మన పాపాలకు మాత్రమే కాదు సర్వలోకానికి ఆయన శాంతికరమై ఇది అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం మరణించడానికి మన కొరకు ఆయన మరణించకపోతే పాపము నుండి విడుదల లేదు. మనిషి పాపము నుండి విడుదల లేదు. 5వ గ్రంథాలు చెప్తాయి. ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, ఓం శ్రీ పంచగాయాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయాయ నమః అంటే అర్థం ఏంటో తెలుసా? నారాయణుడు పురుష సంభోగం ద్వారా పుట్టబోయాడు. దేవుడు మనందరం ఎలా పుట్టాం? మన అమ్మ నాన్నల కలయిక ద్వారా మనం పుట్టాం. ఒప్పుకుంటారా లేదా? యేసుక్రీస్తు పుట్టుక కన్యమర్య గర్భంలో పుట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. పురుషుని ఎరగకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఈ 5వ గ్రంథాల్లో రాసిన మాట ఆయనకు చెందినది. ఎవరైనా ఉన్నారా కన్య కుటుంబాలు? యేసుప్రభు తప్ప లేదు. ఉన్నారా? నెక్స్ట్ రెండోది ఏంటండి? దరిద్ర నారాయణ నమః అంటే అర్థం ఏంటి? నారాయణుడు దరిద్రుడే రావాలి. వచ్చారా? యేసు ప్రభు పుట్టుక ఎలా తెలుసా? సత్రంలో స్థలం లేదు, సత్రంలో ప్లేస్ లేదు. ఇక్కడ కూర్చోడానికి పోవడానికి పోవడానికి ఉంది. నారాయణుడు రావడానికి స్థలం లేదు. నారాయణుడి భూమి మీద మానవ ప్రజలను రక్షించడానికి వచ్చిన దేవాది దేవుడికి భూమి మీద చిన్న చోటు. ఆయన దేవుడిగా వస్తే మన బాధలు అర్థమవ్వాలని అనుకుంటాం. ఆయన మన మనుషులం కాబట్టి ఆయన మనిషిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని చంపలేదు, ఆయనే చనిపోయాడు. దేవుని కాబట్టి ఆయన అంత బాధపడడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన బాధపడితేనే మనకి రక్షణ. కొంతమంది అనుకుంటారు అయ్యో పాపం కాదు, మన పాపం కాదు, మానవ చేయబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు చెప్పండి చక్కగా. ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడు? శాంతి గట్టి చెప్పండి. శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. మరి శాంతిని ఇవ్వడానికి వచ్చాడు కదా. మీలో ఎందుకు అశాంతి ఉంటుంది? ఆయన సరిగ్గా నెరవేర్చేస్తాడు. ఏదో చర్చికి వెళ్ళామా, బయలు పట్టుకొని వెళ్ళేసామా, వచ్చేసామా, అది దాన్ని చదువురాడు బయలు పెట్టుకుని వెళ్ళిపోతాం కదండి. మానవుని దేవుడు మనకు తోడు. ఆయన ఎరిగినట్లయితే నువ్వు శాంతిని అనుభవిస్తావు, ప్రశాంతతను అనుభవిస్తావు. అది లోకం ఇచ్చినట్టు ఉండదు. ఏదైనా కష్టంలో ఉన్నామంటే సమయంగా వచ్చి అదే ఊరుకోస్తాను శాంతిని ఇవ్వదు. అయినా అది మనకి శాంతి. శాంతిని లోకం ఇచ్చినట్టు ఉండదట. ఆయన ఇచ్చే శాంతి ఎలా ఉంటుంది? డిఫరెంట్ ఉంటుంది. ఆయన ఇచ్చే శాంతి కలిగిన వారు ఎలా ఉంటారు తెలుసా? ఒంటి నిండా ఒంటుడు రోగాలున్నా, ఇంటి నిండా ఇంటి అప్పులున్నా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంకా మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతారు.
శాంతి, దేవుడిచ్చే శాంతి. ఎందుకు నీకు ఎందువల్ల నీకు అసలు భయలేదా అడిగాడంటే నాకెందుకండి, నా దేవుడు చూసుకుంటాను, ఆయన మీద వేశాను నా వారాన్ని. నేను ఇంతవరకు అంటే నాకు సరే ఇచ్చిన వాడు ఆయనే, తీసేసిన వాడు ఆయనే. ఆయనకు తెలుసు టైం ఎప్పుడు, ఆ టైం ఎప్పుడు తీసేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి నేను ప్రశాంతంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అలా నమ్మినట్లయితే నీ జీవితంలో ఎలాంటి అల్లకల్లోలాలు కానీ పెను తుఫానులు చెప్పండి, ఏదో చెప్పారండి, ఏదో ఆలోచించాలని గమ్మున యేసు ప్రభు ఎందుకు వచ్చారు? మన పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. 2, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నిత్య జీవాన్ని పొందడానికి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? శాంతిని ఇవ్వడానికి. ఆయన మరణం అవ్వడానికి వచ్చాడు. ఇంకా ఆయన ఎందుకు వచ్చాడు? శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. అవునా? అది ఆయన వచ్చిన సంగతి నీకు తెలుసు. ఆ శాంతిని నువ్వు అనుభవించే పరిస్థితిలో ఉన్నావా? లోకం వైపు చూసి ఆయన ఇచ్చిన శాంతిని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నావో నీకు కూడా పరిశీలన చేసుకో. సృష్టికర్త ఎవరో తెలియక సతమతం అవుతున్న వారు ఆ సత్యం దగ్గరికి, అసతోమా సద్గమయ, అసత్యములో ఉన్న నన్ను సత్యములోకి నడిపించు, తమస్సోమా జ్యోతిర్గమయ, వెలుగులోని చీకటిలో ఉన్న నన్ను వెలుగులోకి నడిపించు, మృత్యోర్మా అమృతంగమయ, మరణంలో నుండి నన్ను జీవములోనికి నడిపించు. మనిషి చీకట్లో ఉన్నాడనేది సత్యమా కాదా? సత్యం. మనిషి పాపంలో అసత్యంలో ఉన్నాడనేది సత్యమా? ఎందుకు వచ్చాడు అంటే నీకు తోడుగా నీ ఒంటరితనం, నీ వ్యాధులు, నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకుల్లో, నీ వేదనలో, నీ అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన తోడుగా ఉన్నాడు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మరొక విషయం ఏంటంటే మన రక్షణ కోసం సిలువపై మరణించడానికి వచ్చాడు. వచ్చాడండి మన రక్షణ కొరకు సిలువ. రక్షణ కొరకు. మన రక్షణ ఎందుకు? మనం చేసే పాపం. మనం జన్మతః ప్రతిరోజు చేస్తూనే ఉంటాం ఏదో ఒక పాపం. అవునా కదా? ఇల్లు ఓడవండి, మళ్ళీ కాసేపు పోయాక చూడండి నైట్కి ఇందాక ఊడ్చారు, ఏం వాడలేదు, అయినా ఏముంటది? ధూళి ఉంటుంది. ఉంటుందా ఉండదా? మన హృదయం కూడా అలాంటిది. ఈరోజు దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కార్చి, తండ్రి నేను పాపిని ఒప్పుకొని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి కన్నీటితో యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాను. అడుగుతాడు మళ్ళీ ఏదో ఒక పాపని అనుకుంటూనే ఉంటా ఉంటాడు. ప్రతిసారి నువ్వేం చేస్తావు? తుడుస్తూనే ఉంటాం. ఉదయానికి ఎవరు పెడతారు? ఇల్లు శుభ్రం చేయడం ఈజీ, హృదయాన్ని క్లీన్ చేసుకోవడం కష్టం. సిలువే ఎప్పుడో తెలుసా? నీకు మెత్తనైన హృదయం ఉన్నప్పుడు నేను పాపిని ప్రభువా, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నన్ను కడుగయ్యా, నువ్వు నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధినిగా చేయయ్యా అనే వారికి ఈజీ. హల్లెలూయా. హల్లెలూయా. సస్యవిరాలైన వారికి కష్టం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన రక్షణ కొరకు సిలువపై చనిపోవడానికి ఈ లోకానికి వచ్చారు. 1 యోహాను 2:2 చూడండి. శిలువను కదలవారై దేవుని కార్యాలు చేయదు, ఎప్పటికీ ఆసక్తులు అనుసరించి దేవానికి అన్నారు సహాయం చేయడం ఇచ్చిన ఇక్కడ ప్రదేశంలో కుదరదు. ఆయన ఎంతో కాలం నుంచి సహాయం చేయడం ఇచ్చిన మరి కూడా జీవించండి, వచ్చి జీవించండి, మరి రాకపోకలకు తోడుగా ఉన్నాడు. ఆయన ప్రతి నెలంతా కూడా ఈ యొక్క జనజనులైనా అనేక బోధిస్తూ ఉంటుందిగా, అనేక చాటిస్తూ ఉంటుందిగా, నాయన పండుగలైనా చేస్తూ ఉంటుందిగా. ప్రభుత్వంగా ప్రతి నాయన ఈరోజు కూడా ఈ కుమార్తె ద్వారా అనేకలకు నాయన వర్తమానం వినిపించడానికి సహాయం చేయవలసిన ఎవరైతే ఇక్కడ ఉన్నాయో వాక్యాన్ని విని దాన్ని అంగీకరిస్తూ
స్వతంత్రించుకుంటారో వారి నిజంగా ధన్యులు ప్రభావితారు. ఆయన ఈ లోకంలో ఉన్నట్టుగా ఇవన్నీ కూడా వెంటనే ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఆయన పరలోక రాజునే శాశ్వతమైన ప్రభావితంగా ఇచ్చి ఉండేటువంటి రాజులో మాతో ఉండడానికి సహాయం చేయాలి. ప్రతి బిడ్డను కూడా జీవించాలి. ఎంతవరకు మీరు మాతో మాట్లాడారు. ఆయన బిడ్డను జీవించాలి మరుపరిచి అంతగా తగ్గినారు. మాతో మాట్లాడుతున్నాయి ప్రధాన పెట్టుకు అన్నాడు తోడున్నాడు. చిన్న సంతకాలం వేసినప్పుడు తొలగించాలి ప్రభుత్వం. మీరు జీవనాన మీరు ఎందుకు జ్ఞాపకం మీ కార్యం జరిగింది.